బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి జగన్, మరోవైపు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం. వీరి మధ్య ఇప్పుడు భద్రత అనే అంశంపై పెద్ద రాజకీయ దుమారమే రేగుతోంది. జగన్ కు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న భద్రతపై తమకు నమ్మకం లేదని, ఉద్దేశపూర్వకంగానే Z+ ప్రోటోకాల్ను నిర్వీర్యం చేస్తున్నారని వైసీపీ నేతలు తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఏకంగా కేంద్ర హోంశాఖకే లేఖ రాశారు. అయితే ఇది కేవలం భద్రతకు సంబంధించిన ఆందోళనగా కనిపించడం లేదని తెలుస్తోంది. దీని వెనుక ఒక బలమైన రాజకీయ వ్యూహం కూడా దాగుంది. రాష్ట్ర పోలీసులు నియంత్రణలో ఉంటే ప్రభుత్వం తమ పర్యటనలు అడ్డుకుంటోందని, దీంతో కేంద్ర బలగాలు లభిస్తేనే తమ కార్యక్రమాలను స్వేచ్ఛగా నిర్వహించుకోవచ్చంటూ వైసీపీ భావిస్తోందా? 1.5 కోట్ల ఓట్లు వచ్చిన తమ నేతకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రజల్లోనికి తీసుకువెళ్లి రాజకీయంగా లబ్ధి పొందాలనేది వారి ఎత్తుగడన? ఈ భద్రత వివాద ముసుగులో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ఒక పక్కా ప్లాన్తో విపక్షం ముందుకు వెళ్తోంది. ఈ సూపర్ ఎక్స్క్లూజివ్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సుధీర్ కూడా లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సుధీర్, చెప్పండి. రైట్, ఇక గత ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ సీఎం వైఎస్ జగన్ అండ్ వైఎస్ఆర్ పార్టీ నేతలు పక్కా ప్లాన్ ప్రకారం కూటమి ప్రభుత్వంపై కుట్రలు పన్నుతున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వంపై వైసీపీ తీవ్రమైన ఆరోపణలు గుప్పిస్తోంది. 1 కోటి మంది ఓట్లు వేసి గెలిపించిన ఆయనకు సరైన అధికారికంగా లాంఛనాలు, అలాగే సెక్యూరిటీ అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందంటూ ఏకంగా కేంద్ర హోంశాఖకే లేఖ రాశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సుధీర్ కూడా లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సుధీర్, చెప్పండి. రైట్, ముఖ్యంగా చూసుకుంటే కనుక రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం ఏదో ఒక సంక్షేమ పథకంలో దూసుకెళ్తుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రోజు ఏ వార్త లేని నేపథ్యంలో కూడా ఏదో ఒకటి ఒక అంశాన్ని ప్రధానంగా బయటికి తీసుకొచ్చి దాన్ని అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా రాద్ధాంతం చేస్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక మాజీ ముఖ్యమైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భద్రత కూడా పూర్తిస్థాయిలో కూడా విఫలమవుతుందని చెప్పి దాని మీద కనుక ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా వైసీపీ నాయకులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి దాదాపుగా Z+ భద్రతను కూడా ఉద్దేశపూర్వకంగానే నిర్వీర్యం చేస్తున్నారంటూ కూడా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా దీనిపైన అయితే కనుక మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా పర్యటనలకు వెళ్తుంటే కనుక అక్కడ పూర్తి స్థాయిలో అక్కడికి డాగ్ స్క్వాడ్ కానీ అలాగే ఇంటెలిజెన్స్ కానీ పూర్తి స్థాయిలో అక్కడికి వచ్చి తనిఖీలు చేయాల్సినటువంటి నేపథ్యంలో కూడా ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వెళ్తుంటే కనుక ఈరోజు కేవలం కూడా పోలీస్ శాఖకు పట్టనట్టుగా ఉన్నారని చెప్పి వాళ్ళైతే కనుక పూర్తిస్థాయిలో మండిపడుతున్న అయితే ఉంది. అయితే ఆయనకు ఎటు సైడ్ నుంచి ముప్పు వస్తుందా అన్న ఆధారంగా కూడా పూర్తిస్థాయిలో తమకు అనుమానాలు ఉన్నాయని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. మరోపక్క పేరుకే Z+ కేటగిరీ పెట్టారు. దానికి పూర్తిస్థాయిలో కూడా క్షేత్రకాయలో బాంబు స్క్వాడ్ తనిఖీలు కానీ తదుపరి ఇంటెలిజెన్స్ రిపోర్టుకు సంబంధించిన దానిపైన కూడా పూర్తిస్థాయిలో ఎటువంటి చర్యలు చేయడం లేదని చెప్పి వైసీపీ అయితే కనుక ఆరోపిస్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కేంద్ర బలగాలు కనుక ఇక్కడికి వస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం పర్యటనను అడ్డుకుంటుందని చెప్పి కనీసం ఆయన ఏదైతే ఎవరైనా పరామర్శించడానికి వెళ్తే కనుక ఆయన రూట్ మ్యాప్ సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రూట్ మ్యాప్ ఇస్తే కనుక దాన్ని చివరి క్షణంలో కూడా పూర్తిస్థాయిలో మార్చేస్తున్నారని చెప్పి మేమిచ్చిన రూట్ మ్యాప్ ఒకటి, పోలీసులు చెప్తున్నారు రూట్ మ్యాప్ ఒకటి చేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిస్థాయిలో కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో కూడా దీనిపైన అయితే కనుక ఒక నిఘా కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. అయితే ఆయన పర్యటన నేపథ్యంలో కనుక ఆయన ఎటు వెళ్తున్నాడు ఏంటనే దానిపైన కూడా ఆయనకు సంబంధించిన భద్రతకు సంబంధించి పూర్తిస్థాయిలో కూడా ఈ వివాదాన్ని కూడా అడ్డుకునేందుకు కూడా ప్రభుత్వం అయితే కనుక పూర్తిస్థాయిలో ఒత్తిడి పెంచుతానని చెప్పుకోవచ్చు. మరోపక్క దీన్ని రాజకీయంగా లబ్ధి పొందేందుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి పెద్ద ఎత్తున కూడా విమర్శలు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే
చూసుకుంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతా విషయంలో కూడా పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని చెప్పి ఇప్పటికే మనం చూసుకోవచ్చు కేంద్ర హోంశాఖ కూడా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా లేఖ రాసిందని చెప్పుకోవచ్చు. అయితే దీని నేపథ్యంలో కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి కుటుంబ ప్రభుత్వం కూడా అభివృద్ధిలో కనుక తీసుకెళ్తుంటే కనుక మరోవైపు అయితే కనుక రోజుకు ఏదో ఒక అంశాన్ని తీసుకొచ్చి అటు రాష్ట్ర ప్రజలను పూర్తిస్థాయిలో మభ్యపెట్టే దిశగా అయితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుందని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే రానున్న రోజుల్లో కూడా దీన్ని అయితే ప్రజలకు తీసుకెళ్లి లబ్ధి పొందేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. దీన్ని తిప్పికొట్టే ప్రయత్నం కూడా కుటుంబ ప్రభుత్వం చేస్తున్నది మనం ఏం చెప్పుకోవచ్చు జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుధీర్.